భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భరతమాత ముద్దుబిడ్డను కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒకరని కొనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయ జీవితం, వినయంలో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతున్నాయన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్కు మనస్ఫూర్తిగా నివాళులర్పించారు రాష్ట్రపతి ముర్ము. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారన్నారు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. మన్మోహన్ సింగ్ ఇక లేరన్న విషయం చాలా బాధకు గురిచేస్తుందన్నారు. ఆర్థిక సరళీకరణ రూపశిల్పిగా పేరు గడించిన, ఎంతో ధైర్యం ప్రదర్శించి కఠిన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారన్నారు. దేశ ఆర్థికాభివృద్ధి ఎన్నో ద్వారాలు తెరిచారన్న ఆయన, ఉపరాష్ట్రపతిగా ఆయనతో ఎన్నో సంభాషణలు జరిపానని తెలిపారు. ఆర్థిక విధానం పట్ల ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం, దేశ పురోగతి పట్ల అచంచల నిబద్ధన ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చారు. భారతదేశం మన్మోహనతమైన వ్యక్తిని కోల్పోయిందని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు జగదీప్ ధన్కర్. భారతదేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్ను కోల్పోయిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎంతో నిడారంభంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారని, ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారన్నారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్ర వేశారని, పార్లమెంట్లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవని చెప్పారు. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు. మన్మోహన్ ప్రధానిగా, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ మాట్లాడుకునేవాళ్లమని గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఆయన జ్ఞానం, వినయం ఎల్లప్పుడూ ప్రస్ఫుటించేవారన్నారు. ఈ సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు.